గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ బేసిక్స్. మన వెలుగు మన వార్తలు. పత్రికల్లో వచ్చినటువంటి ఇక మొన్నటి వరకు జరిగింది కదా, 4 పథకాల లబ్ధిదారుల ఎంపిక వగైరా అదేంటి గ్రామ సభలు అదంతా పూర్తయిన తర్వాత రిపబ్లిక్ డే రోజు లబ్ధిదారుల ఎంపిక జరిగింది కదా. మరి పత్రికల్లో ఎంతమంది, ఏ గ్రామాలు, ఏ మండలు అనేది క్లియర్గా లేకపోయినప్పటికీ ఉన్నదా లేదా చూద్దాం. మరి ఎంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి అనేది అవన్నీ చూస్తూ ఉంటే ముందుగా వెలుగు పత్రిక చూద్దాం. వెలుగులో 4.41 లక్షల మందికి రైతు భరోసా, ఒక ఎకరానికి 6,000 చొప్పున 569 కోట్ల రూపాయలు జమ చేశారంట. ఇదంతా 4,41,000 మందికి రైతు భరోసా బ్యాంకుల్లో డబ్బులు వేశారంట. ఇక్కడ క్లారిటీగా ఉంది. రైతు భరోసాకు ఎంతమందికి ఎంపిక అయ్యారంటే 4,41,911 మంది. ఇక ఆత్మీయ భరోసాకేమో 18,180 మంది. 51,912 మంది రేషన్ కార్డులు ఇచ్చిండ్రు. అంటే దాంట్లో యాడ్ చేసేవారే కూడా ఉంటాయి, కొత్త రేషన్ కార్డులే. పాత కార్డుల్లో సభ్యుల నమోదు, ఆల్రెడీ కార్డులు ఉన్న వారికి దాంట్లో సభ్యుల నమోదు చేయడానికి ఎంతమంది 1,03,674 మందిని పాత రేషన్ కార్డులు ఉన్న వారికి దాంట్లో సభ్యులను నమోదు చేసిండ్రు. 72,000 మంది ఇందిరమ్మ ఇండ్లు. ఇక్కడ కొంచెం ఎఫెక్టివ్ పడుతుంది సార్. కేవలం 72,000 మందికి అంటే 3,500 మంది, 3,500 మీరు ఒక నియోజకవర్గానికి ఇస్తామని చెప్పారు కదా. మరి ఇది డివైడెడ్ బై కొట్టుకుంటే మన ఈ 119 మరి ఇక ఒక మండలానికి ఎన్ని వస్తాయి. మళ్ళీ రోల్ మోడల్ ఇల్లు అన్నారు. దాని తర్వాత ఎట్లనా మరి చూద్దాం. ఇంకా ఇది పథకాల యొక్క క్లారిటీ అంటే వెలుగు పేపర్లో రాసినటువంటి వార్త. ఇక రెండవది, బీజేపీ కాంగ్రెస్ మధ్య గద్దర్ వార్. అది పైనది పథకాలు అయితే బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య గద్దర్ వార్. ఎందుకోసం ఒకసారి మొన్ననే అన్నారు కదా అన్న, బండి సంజయ్ అన్న మేము కలిసి ఉంటామని. మరి రోజుకు అందుకే ప్రజలారా, రాజకీయ నాయకులు కలిసి ఉంటారా విడిపోతారా ఎప్పుడు అంటే శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనేది మంచి సూత్రం పెట్టిండ్రు. అది ఎవరో కానీ రాజకీయాలు అనగానే అన్న ఒక పార్టీలా, తమ్ముడు ఒక పార్టీలా, ఇంకో తమ్ముడు ఆయన పార్టీలా, భార్య ఒక పార్టీలా, ఈ మాదిరిగా అయిపోయినాయి. అవి ప్రత్యక్షంగా అందరికీ తెలుసు. మరి పేదోడు మాత్రం ఆడు కింది స్థాయిలో వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళను వద్దురా బాబు అంటే వాడు నా పార్టీని వీడికల్లా దింపుకుంటాడు, వాడు నా పార్టీని వాడికల్లా దింపుకుంటాడు. పైన ఉన్న వాళ్ళు మాత్రం బాగానే ఉంటారు. ఇక చూడుంటుంది, మొన్ననేమో కరీంనగర్లో మేమంతా ఒకటే. ఎవరు పొన్నం ప్రభాకర్ అన్న, బండి సంజయ్ అన్న, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు కదా, బండి సంజయ్ అన్న కేంద్ర మంత్రి. ఆ రోజు మనోహర్ లాల్ ఖట్టర్ గారు వచ్చిన రోజు చెప్పిండు కదా మేమంతా ఒకటే, వేరు కాదు అన్నాడు. మరి ఈ రోజేమో వీళ్ళు కాంగ్రెస్ ఏమన్నంటే పాలసీ పరంగా ఉండాల్సిందే అని చెప్తారు అడిగితే మాత్రం. దేని గురించి రెండు పార్టీల మధ్య నక్సల్ భావజాలం ఉన్న గద్దర్కు పద్మ అవార్డు ఎందుకు ఇవ్వాలి కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇది ఖచ్చితంగా ఏంటంటే మొన్న మందకృష్ణ గారికి బీజేపీ పార్టీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి పార్టీలకు అతీతంగానే ఈ అవార్డులు ప్రకటించబడతాయి. కాబట్టి అంటే బీజేపీ ఇచ్చినట్టు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఇవ్వాల్సిందే అవార్డులు. అక్కడ కృష్ణ గారికి ఇచ్చారు కాబట్టి ఇక్కడ గద్దరికి ఎందుకు లేదని చెప్పేసి అడిగుంటారు వీళ్ళు. మరి వీళ్ళు అడిగినరా మరి ఇంకా బండి సంజయ్ కామెంట్లపై ఎందుకు ఇవ్వాలనంటే ఇక మరి మీరే ఆలోచించుకోవాలన్నా, ఎందుకు ఇచ్చిండ్రు ఎందుకు ఇవ్వలేదని. నక్సల్ భావజాలం ఉన్నారు కాబట్టి ఎందుకు ఇవ్వలేరు అంటే ప్రజాసేవ చేయలేదా అన్న? అది ప్రజాసేవ కిందికి రాదా? ప్రజాసేవ కాదా నక్సల్ భావజాలం అంటే? రకరకాల భావజాలు ఉన్నారు. నక్సల్ భావజాలం తప్పే కావచ్చు, మీ దృష్టిలో కావచ్చు, రాజ్యాంగపరం కూడా తప్పే, అందరూ ఒప్పుకుంటారు. కానీ జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత భావజాలం వేరు, అతను జీవితమే అంకితం చేసిండు, అది లెక్కలోకి తీసుకోవాలి. కానీ సరే తర్వాత భవిష్యత్తులో ఇస్తుండొచ్చు ఇదే గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం.
వందల మంది బీజేపీ కార్యకర్తలను ఆయన పొట్టన పెట్టుకున్నారని వ్యాఖ్య. అబ్బా, గద్దర్ను ఆలింగనం చేసుకున్నప్పుడు భావజాలం ఏమైంది? పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. బండి సంజయ్ అన్నాడు కదా, నక్సల్ భావజాలం ఉన్న గద్దర్కు మేము పద్మ అవార్డు ఎందుకు ఇవ్వాలని. అదే దానికి మరి నక్సల్ భావజాలం ఉన్న గద్దర్ను మీరు ఆలింగనం చేసుకున్నారు కదా, అప్పుడు గుర్తుకు రాలేదా అని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిసిసి ప్రెసిడెంట్ ఇతను అడుగుతుండు, అధికార ప్రతినిధి మరి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇతను అడుగుతుండు. ఇది కరెక్టే కదా, మరి మరి అప్పుడు గుర్తుకు రాంది ఇప్పుడు ఎట్లా అంటారన్న మీరు? అప్పుడు గద్దరుకు భావజాలం ఉన్నదని తెలుసు కదా మీకు, ఆయన నక్సల్ భావజాలం అని తెలుసు. మరి మేము నక్సలైట్లను ప్రోత్సహించాం కూడా. ఎందుకు ప్రోత్సహించాలి? అక్కడ చనిపోయేది పేద జవానులే, ఇక్కడ చనిపోయేది పేదవారే. మరి అట్లాంటప్పుడు ఎందుకు ప్రోత్సహిస్తాం? మీది బండి సంజయ్ అన్న, మీరు చాలా పెద్ద నాయకులు, మీకు గ్రామాల్లో మంచి పేరుంది, మీ తరఫుననే బీజేపీ పార్టీ కార్యకర్తలకు కొద్ది గొప్ప పేరుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎందుకంటే రానున్న భవిష్యత్తులో కాలంలో మీకు ఖచ్చితంగా అవకాశాలు మొన్ననే అవకాశాలు ఉండే. మీరు ఎప్పుడైతే ప్రెసిడెంట్ పదవి నుంచి పక్కకు తప్పినరో అప్పుడు ఆటోమేటిక్గా పరిస్థితులు తారుమారైనవి, అదే అయిపోయింది. మరి ఇప్పుడు మీరు మళ్ళీ నక్సల్ భావజాలం ఉన్న గద్దరును మేము ఎట్లా అవార్డు ఇస్తామని అన్నారు కదా, మరి అప్పుడు ఎట్లా కౌగిలించుకున్నారు? ఇది రాజకీయం కాదా? ఇది రాజకీయమే కదా, ఫక్తు రాజకీయం అంటాం. సూర్యాపేటలో పరువు హత్య, ఇదిలా ఉంటే సూర్యాపేటలో పరువు హత్య, ఇది ఖచ్చితంగా దళిత కుటుంబానికో బీసీ కుటుంబానికో ఏ మాలనో మంగళనో మాదిగనో చాకలనో కుమ్మరో ఏదో ఉబ్బేస్తానో ఈ సంఘాలే ఉంటాయి. ఈ కులానికి చెందిన వారే ఉంటారు కాబట్టి తప్పకుండా ఇది పరువు హత్య. అంటే అప్పుడు ప్రణీత్, నాకు తెలిసి పేరు సరిగా గుర్తుకు లేదు, సారీ, ప్రణీత్ హత్య జరిగిన విధంగానే ఇది జరిగి ఉండాలి. ఇది చూద్దాం ఇవాళ కూడా. ఇంకెన్ని రోజులు, 75 ఏళ్లలో ఇంకా కులాలు మతాలు ఇవన్నీ ఏంటనుకో, మతాలు కావచ్చు మా ఇష్టం ఉన్నట్టుగా, కులాలను మీ దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ గవర్నమెంట్ ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం ఉన్నారు కదా, ఆర్థికంగా ప్రతి ఒక్క కుటుంబానికి 2 ఎకరాల భూమి, బీఆర్ఎస్ అన్నారు కదా, మేము చెప్తామన్నా కొద్దిసేపు పత్రికల విశ్లేషణ పక్కన పెడదాం. ఈ పథకాలు మీరిచ్చుడు సరే, ప్రజల సొమ్ము ట్యాక్సుల రూపంలో, ఉద్యోగుల సొమ్ము ట్యాక్సుల రూపంలో, ప్రజలు సంపాదించిందే ప్రభుత్వం దగ్గర ఉంటుంది, ప్రజల్లోంచి వచ్చిన వాళ్ళే నాయకులు, వాళ్ళే పాలకులు. కాబట్టి మీరు ఒక పని చేయండి అన్న, ఇప్పుడు ప్రధానమంత్రి గారికి చాలా దేశాల్లో అవార్డులు వచ్చినాయి, మంచి ప్రధానమంత్రి. నిజంగా వాజ్పేయి తర్వాత, అంటే బీజేపీ ప్రభుత్వంలో, నేను కాంగ్రెస్ జోలికి వెళ్ళడం లేదు, వాళ్ళ ప్రధానమంత్రులు వాళ్ళు బీజేపీ ప్రభుత్వంలో వాజ్పేయికి ఉన్నంత పేరు ఎవరికి లేదు అనేది నాకు, అంటే ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా కాదు. బీజేపీలో వాజ్పేయి ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రిగా ఉన్న కొద్ది రోజుల్లో వారికి ఎంత పేరుందంటే వివిధ దేశాల లోపల మనకు ఒక శత్రుదేశం అంటాం, ఆ దేశంలో కూడా వాజ్పేయి గారిని మెచ్చుకున్నటువంటి రోజులు ఉన్నాయి. మరి మీరు ఒకటి చేయండి, ఈ పథకాలు ఇవన్నీ పక్కన పెడితే కుటుంబానికి 2 ఎకరాల భూమి ఇవ్వండి. బీఆర్ఎస్ఎల్ 3 అన్నారు, సరే ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కాదు కావచ్చు, మీరు చేయించండి. మీరు పైనుంచి ప్రధానమంత్రితో మాట్లాడి ఈ ముఖ్యమంత్రితో ప్రెజర్ పెట్టి, రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టి కుటుంబానికి 2 ఎకరాల భూమి ఇప్పించండి. సగం స్కీము అవసరం ఉండదు, ఇక్కడ సగం ఈ 6 గ్యారంటీల్లో కూడా సగం అవసరం ఉండదు. ఎవరు అడగరు. సాఫ్ట్వేర్లు వాళ్ళు వగైరా చాలా మంది మానేసి ఇడ్లీ సెంటర్లు వ్యవసాయం చేసుకుని బతకడానికి ముందుకు వస్తున్నారు, చేస్తున్నారు కూడా. పాడి పరిశ్రమ మీద ఆధారపడి కూడా చేస్తున్నారు, ఉద్యోగ ఒత్తిడి తట్టుకోలేక. ఆ పని చేయండి. ఈ చాలా మంది యువకులు నాతో మాట్లాడేటప్పుడు అంటారు, ఈ ఉచితాలు తీసేయాలి. నేను కూడా సపోర్ట్ చేసి సపోర్టింగ్ దానికి కూడా ఐ విల్ సపోర్ట్ అవుట్ రైట్గా. ఉచితాలు తీసేయండి. కానీ మీ అన్ని రాజకీయ పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీలలో మీ మేనిఫెస్టో పెట్టేటప్పుడు ఉచితాలు తీసేస్తాం,
మీకు మనిషికి 2 ఎకరాల భూమి ఇస్తామని చెప్తాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, లేదా అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని, మీరు ఒక కాన్సెప్ట్ తీసుకోండి సార్. ఈ ఇందిరమ్మ ఇల్లు ఎట్లా తీసుకున్నారో 2 ఎకరాల భూమి ఇవ్వండి. 2 స్కీములు లేట్ అయినా సరే 2 ఎకరాల భూమి కనుక ఇస్తే వ్యవసాయం చేసుకోవడానికి, ఒక బోరు వేసుకోవడానికి, మీరు చెరువుల కింద కాకుండా ఎక్కడైనా అనుకూలంగా ఉంటే అక్కడ భూమి లేని వారికి 2 ఎకరాల భూమి ఇవ్వండి. అక్కడనే వ్యవసాయం చేసుకొని బతకడానికి అవకాశం ఉంటుంది. అతడు రైతుగా మారతాడు. చదువుకున్న నిరుద్యోగిగా ఉండకుండా రైతుగా మారతాడు. నోటిఫికేషన్లు వచ్చినప్పుడు అతను ఖచ్చితంగా చదవడానికి ప్రిపేర్ అయ్యి అప్పుడే ఖాళీగా ఉండలేడు కదా. ఆ కుటుంబం దాని మీద గడుస్తూనే ఉంటుంది. ఈ విధంగా నిరుద్యోగం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. బండి సంజయ్ అన్న మీకు చాలా ఫాలోయింగ్ ఉంది. మీరు ఆ రకంగా ఆలోచించి ప్రధానమంత్రి దగ్గర మీకు మంచి పేరుంది, అక్కడ మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒక కన్వీనియన్స్ తీసుకొచ్చి ఈ ఒక్కదాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇంకేం అవసరం ఉండదు. భూమి కోసమే, భూమి ఉంటేనే ఊర్లో మనిషికి గుర్తింపు. ప్రతి గ్రామంలో ఊర్లల్లో భూమి ఉన్నదా, ఒక గుంట భూమి ఉన్నదా అంటే చాలా సంతోషం పేరు. ఎందుకంటే వాడు చనిపోయినాడు అని తీసుకుపోయి అదే భూమిలో పెట్టడానికి శ్మశాన వాటికలు పెట్టిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకు అంటే అందరు కలిసి ఉండాలనే ఉద్దేశం వాళ్ళది కావచ్చు. కానీ గ్రామాల్లో ఒక దుష్ప్రచారం, దాన్ని సత్ప్రచారం అంటాము. ఇక ఏం చేసిండు కానీ ఇదైతే 13 అని అంటారు. ఇక అది వాళ్ళ జోలికి మనం పోదలుసుకోలేదు, అవసరం లేదు. ఎందుకంటే ఉద్యమంలో మేము కూడా పని చేసిన వాళ్ళమే. 11 నెలలు నేను ఉద్యోగం చేస్తోని ఆ ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాం. అప్పుడు తిరిగి చేసినాం మళ్ళీ, కానీ అవసరం లేదని బయటకు వచ్చేసినాం. ఇది ఇట్లా ఉంటే ఇక ఇంకా చూద్దాం. స్పెషల్ ఆఫీసర్ మీదే ఆశలు. కామారెడ్డి జిల్లాలో స్పెషల్ ఆఫీసర్ మీదే ఆశలు అంట. ఏంటి అలా పదవి కాలం ముగిసింది కదా. కౌన్సిలర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లు, చైర్పర్సన్లది. ఇక చూద్దాం మరి స్పెషల్ ఆఫీసర్ ఏం చేస్తుండు, అంటే ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకెళ్తాడో. ఎందుకంటే అక్కడ ప్రభుత్వ సలహాదారు ఉన్నారు కదా పెద్దలు, వారి సలహా మేరకు ముందుకెళ్తుండొచ్చు. ఇక కామారెడ్డి జిల్లాలో ఇంకొకటి, ఇక్కడ లింగంపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ బృందం తనిఖీ చేసింది. ఇక్కడ ప్రజలకు అందుతున్న వైద్య సేవల బృందం సభ్యులు ఆరా తీశారు. ప్రజలకు ఏ విధంగా సేవలు అందుతున్నాయనేది తెలుసుకున్నారంట. నివేదికను కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ అధికారులకు అందజేస్తామని తెలిపారు. కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ టంగ్ ఏజే ఫ్రాన్సిస్ జావేద్, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ పద్మజ ఉన్నారా మేడం మీరు, డాక్టర్ హిమబిందు, సిబ్బంది ఫరీదా, యాదగిరి, ప్రదీప్, సుభాష్, గీత తదితరులు మీ పాల్గొన్నారు. సంతోషం. ఇదే మాదిరిగా ప్రైవేట్ హాస్పిటల్స్ను ల్యాబ్లకు పంపేటటువంటి వారి మీద దృష్టి పెట్టి డిఎంఎన్హెచ్ఓ వారు కూడా కొంచెం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ప్రజావాణి ఫిర్యాదులపై స్పందించాలి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. ఎస్, సార్ ఈజ్ వెరీ వెల్ స్ట్రిక్ట్. ఖచ్చితంగా అది ఏ పని కాకపోయినా కానీ అధికారుల మీద ఉంటుంది. ఇక్కడ ఒకటి ఉంది, స్పెషల్ ఆఫీసర్ మీద ఆశలు. దేనికోసం అంటే ప్రధానంగా ఇది కామారెడ్డిలో మధ్యలో ఆగిపోయిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్. అక్కడ ఒకటి కామారెడ్డి జిల్లాలో గంజ్ అని ఉంటుంది, గంజ్ ప్రాంతంలో గంజే మార్కెట్ యార్డు. ఆ మార్కెట్ కొత్తగా కడతామని చెప్పేసి పిల్లర్లు లేపి ఇదిగో మధ్యలో ఆగిపోయింది. ఇట్లే ఉంచేసిండ్రు.
ప్రమోషన్లు లేని కానిస్టేబుల్స్ ఏఎస్ఐగా డిసిగ్నేషన్ ఇవ్వాలి. ఎవరు? కానిస్టేబుల్స్ కోరుతున్నారు. రాచరికంలో రక్షక భటులు, ఈనాటి ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసులు. రాచరికంలో రక్షక భటులు, ఈనాటి ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసులు అంటే కానిస్టేబుల్స్. అధికారులకు, పాలకులకు పోలీసులే రక్షణ ఇస్తారు. ప్రజారక్షణ కోసం పోలీస్ స్టేషన్లు ఏర్పడ్డాయి. అందులో ఎస్ఐ, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్లు ఉంటారు. హోంగార్డులు ఉంటారు. జీవనం కోసం మానవుడు ఏదో ఒక పని చేయాలి కదా. ఇవాళ ఉన్నత చదువులు చదివి కూడా కానిస్టేబుల్ ఉద్యోగులకు వస్తున్నారు. ప్రమోషన్లు లేని కానిస్టేబుల్గా జీవితాన్ని గడుపుతున్న జీతాలు తక్కువే. ఏ నాయకుడు వచ్చినా వారికి రక్షణగా నిలవాలి. పోలీస్ స్టేషన్లలో గార్డ్ డ్యూటీ ప్రతిరోజు 8 గంటలు. దాంతో వాళ్ళు మోకాళ్ళు అరుగుతున్నాయి, అనారోగ్యానికి గురవుతున్నారు, ఒక్కోసారి అవమానాల పాలవుతున్నారు. ఏ ఉద్యోగంలోనైనా పదోన్నతి ఉంటుంది, కానీ పోలీసు కానిస్టేబుళ్లకు 35 ఏళ్ల నుంచి ప్రమోషన్లు లేవు. బిఏ, బీకాం, బీటెక్, ఎంటెక్, పిహెచ్డి వంటి చదువులు చదివిన వారు సైతం పురోగతి లేక చాలీచాలని జీతం వల్ల కుటుంబ పోషణలో అవమానాలు ఎదుర్కొంటున్నారు. విధి నిర్వహణలో నక్సల్స్ కు టార్గెట్ గా మారుతున్నారు, చంపబడుతున్నారు. రాజకీయ నేతలతో, అధికారులతో వారి బాధ చెప్పుకోలేని పరిస్థితి. నిజంగా దీనస్థితి. ఆర్టీసీ వాళ్ళది ఆర్టీసీ వాళ్ళు, పోలీసు వాళ్ళది 24 గంటల డ్యూటీ. మనలో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళది. ఇది ముగ్గురికి ఉన్నంత పని ఒత్తిడి ఏ డిపార్ట్మెంట్కు లేదని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాం. రండి పోండి, ఇక్కడ అక్కడ బందోబస్తు డ్యూటీ అని అదే అని పోలీసులకు, ఆర్టీసీలకు అయితే సమయానికి వాళ్ళు నిర్వర్తించినంత డ్యూటీ ఇంకెవరు చేయరని మేమైతే అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఎవరు రాసిండ్రు? ఒక ఆర్టికల్. ఎస్ రవీందర్ న్యాయవాది, ఒక న్యాయవాది రాసిన వార్త ఇది. ఆర్టికల్ రాసిండు. ఇక ఇంకొకటి ఏంటంటే, ఆకునూరి మురళి విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సార్ అన్నాడు కదా, కమిషన్ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందజేసినట్టున్నట్టు బహుశా చూద్దాం. బోర్ వాటర్ వద్దు, నల్ల నీళ్లు వాడండి. బోర్ వాటర్ పిల్లలకు తాగించకండి, నల్ల నీళ్లు మాత్రమే తాగించాలని చెప్పేసిండు. నల్ల నీళ్ళు అంటే ఏవి సార్? మరిగా కట్టెలపై వండొద్దు, గ్యాస్ పొయ్యిపై వంట చేయాలి. ఫుడ్ పాయిజన్ ఇష్యూపై విద్యా కమిషన్ స్టడీ రిపోర్ట్. సిఎస్ శాంతికుమారికి చైర్మన్ ఆకునూరి మురళి నివేదిక. సార్ కప్ప చెప్పిన బాధ్యత సక్రమంగా నిర్వర్తించి సరైన సమయంలోనే ముందుగానే ప్రభుత్వానికి నివేదిక అందజేసిండు. మరి ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు ఉంటుందో చూడాలి. కామన్ మెను అమలు చేయాలి. అంటే అన్ని స్కూల్ ఉన్నాయి కదా, కేజీవీబీ, రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్, ఇవన్నీ అంతటా కూడా ఒకే మాదిరిగా భోజనం మెను ఉంటుంది కదా, కాస్మెటిక్స్ అవన్నీ వగేరా అవన్నిటికీ మెను ఒకే తీరుగా ఉండాలి. ఫుడ్ మెను మాత్రం ఒకే మాదిరిగా ఉండాలి, వేరువేరుగా ఉండద్దు. అంటే హై స్కూల్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా అన్ని స్కూళ్ళల్లో ఒకే మాదిరిగా ఉండాలని చెప్పేసి రిపోర్ట్లో సారు పొందుపరిచిందట. మరి ప్రభుత్వం ఎంత మేరకు అమలు చేస్తుందో చూద్దాం. మరి ఇందులో ఇంకొకటి, సార్ ఈజ్ గ్రేట్. కేటీఆర్ కు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. అది ఇక అందరికీ చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎదగాలంటే ఏదో చేయాలి అన్నట్టుగా. కానీ ఒకటి దేని గురించి ఆవేశపడ్డాడు సార్? మరి ఒక గ్రామానికి కొత్త స్కీమ్ పరిమితం, ఒక గ్రామానికే కొత్త స్కీమ్ పరిమితం చేసినట్టు భ్రమపడుతున్నాడు మంత్రి సీతక్క ఫైర్. కానీ నిజంగా ఇక్కడ మీరు ఒక్క చిన్న మిస్టేక్ అనేది మేము కూడా చెప్తున్నాం. ఏంటంటే, మండలానికి ఒక గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేసి పండగ వాతావరణాన్ని తక్కువ కనబడ్డది. మండలానికి ఒక గ్రామానికి మీరు ఇచ్చేటి ఎన్ని ఇచ్చినా కానీ ప్రతి గ్రామంలో అదే పంచాయతీ సెక్రటరీలను ఆధ్వర్యంలోనో ఎవరు ఎంపీడీఓ ఉంటారు కదా. ఎంపీడీఓ కూడా అందలేడు కాబట్టి మండల కేంద్రంలో ఎంపీడీతోని, గ్రామాల పంచాయతీ సెక్రటరీలతోని, గ్రామ ప్రజలతో వీళ్ళకు కొద్ది మంది లిస్టు చూస్తే అది సరే. ఇక అది ఎన్ని ఇబ్బందులు అయితే అనుకున్నారేమో, అందుకే పైలట్ ప్రాజెక్టు ఒక్క ఊర్లో చూసారు. కానీ నిరంతర ప్రక్రియ అన్ని గ్రామాలకు అంతే అని చెప్పారు కదా, సంతోషం. అది అన్ని గ్రామాలకు అందని రోజున పరిస్థితి మాత్రం మళ్ళీ యథావిధిగా ఉంటుంది. మళ్ళీ ఏం మాట్లాడినా సార్, కేసీఆర్ చావు నోట్లు తలపెట్టి వచ్చారు. ఇక మరి పాట అని అన్నట్టున్నది పట్టుదని. పెద్ద ఆయన మంచివాడు, నిజానికి కేసీఆర్ గారు చాలా మంచివారు.
కానీ వారిని కేసీఆర్ గారిని ఇక ఎవరు వాళ్ళే ఇక వాళ్ళ ఇంటి వాళ్ళే ఆ నలుగురు అంటాం కదా, ఆ నలుగురిలో ఇద్దరు మిస్గైడ్ చేశారు అనేది పక్క నగ్న సత్యం, అందరు కూర్చున్న సంగతి. ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసులు మొన్ననే చదివినాం, ఇది అంత పెద్ద కాదు. థామస్ రెడ్డి ఇచ్చి ఉంటాడు ఖచ్చితంగా. థామస్ రెడ్డి నీ సొంత ప్రయోజనాలు మానుకొని కార్మికుల శ్రేయస్సు కోసం, వాళ్ళకి ఏమైనా కష్ట నష్టాలు పని ఒత్తిడి ఉంటే తగ్గించడానికి దాని గురించి ప్రయత్నం చేయండి. ఎందుకోసం అంటే కొద్దిగా గొప్ప నేను వాళ్ళతో మాట్లాడింది వాస్తవం, వారికి మంచిగానే ఉన్నారు. కాకపోతే వాళ్ళకి పని ఒత్తిడి, అధికారులు వేధింపులు ఇంకా ఉంటే వాటి మీద మీరు డైరెక్ట్గా మాట్లాడండి. అనవసరంగా వాళ్ళను మళ్ళీ సమ్మెలోకి దించి ఏదో చేసి అది చేయకుండా కార్మికులు పొట్టగొట్టకుండా. ఒక ప్రబుద్ధుడు ఉన్నాడు ఇక్కడ, ఒక హెచ్ఎం అంట టీసీ ఇచ్చి పంపించింది. దానికి కారణం ఏంటి చూద్దాం. మరి స్కూల్లో బియ్యం అక్రమ తరలింపు చూసిన విద్యార్థికి టీసీ ఇచ్చి పంపిన హెచ్ఎం. స్కూల్లో బియ్యం అక్రమంగా తరలించడం చూసిండు ఒక విద్యార్థి. అది చూసిన విద్యార్థికి టీసీ ఇచ్చి నువ్వు వెళ్ళిపో అని చెప్పి స్కూల్లోకి వెళ్ళి పంపించేసిండు. ఇక్కడ ఏ జిల్లా? భద్రాద్రి కొత్తగూడెం. బియ్యం అక్రమంగా తరలిస్తుండగా చూసినందుకు స్టూడెంట్కు టీసీ ఇచ్చిన ఘటన భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలం ఉప్పుశాఖ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆలస్యంగా తెలిసింది. టీసీని చూపుతున్న విద్యార్థి సంతోష్. చూపిద్దాం విద్యార్థిని. ఇక్కడ ఉన్నాడబ్బా విద్యార్థి, ఆ టీసీని చూపిస్తున్న విద్యార్థి. అంటే తప్పుని ఎత్తి చూపినందుకు, నువ్వు చేసిన తప్పు ఆయన చూసినందుకు ఇంక అడిగిండో లేదో కూడా, ఇంకా నువ్వు చూసిన దానికే టీసీసీ పంపించేస్తావా? అక్కడ ఉన్న కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా స్పందించి వారి మీద చర్య తీసుకుంటారని మేము భావిస్తున్నాం. తీసుకుంటారని విద్యాశాఖాధికారి కూడా అక్కడ ఉండి ఏం చేస్తున్నట్టో మరిగా. నేను చెప్పినగా ఇందాక థామస్ రెడ్డి అన్న అప్పుడు బీఆర్ఎస్లో ప్రధానంగా మీది ఉండే కదా యూనియన్, టీఆర్ఎస్ అనుకూలంగా, తర్వాత బీఆర్ఎస్ అయింది కదా. డిఎం వేధిస్తున్నాడని కార్మికుల విధుల బహిష్కరణ. ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో వద్ద టిమ్స్ డ్రైవర్ల నిరసన. ఇట్లాంటి సమస్యల మీద ఫోకస్ చేసి కొంచెం వాళ్ళకు ఇది చేయండి. సపోర్టింగ్గా డిఎంలతో మాట్లాడి చేసి అధికారులు, ఉన్నతాధికారులతో మాట్లాడి డ్రైవర్లను కానీ, కండక్టర్లు కానీ, మెకానికల్ని, ఓవరాల్గా ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటట్టు మాట్లాడి ఆ సమస్య పరిష్కరించండి. బీసీలు ఏకమై కొట్లాడితే రాజ్యాధికారం ఖచ్చితంగా వస్తుంది. కానీ ఏకం కాదు కదా వాళ్ళు, నువ్వు నేననే ఉంటారు కదా. సంఘాలు రకరకాలు పుట్టుకొస్తాయి కానీ ఒక్కటి మాత్రం కాదు. కానీ ఇప్పుడు ఒక్కటే పరిస్థితులు కనబడుతున్నాయి. 2029 వరకన్నా మీరు బీసీలు ఏకమై ఒకే సంఘంగా ఉండి కొట్లాడితే ముఖ్యమంత్రి పదవి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు అధికారంలో రావడం సత్యం. బీసీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతాడు అప్పుడు. ఇది ఇట్లా ఉంటే మనం జ్యోతి పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్లో మరి ఏమన్నా సార్ గారు ఈ ఆంధ్రజ్యోతిలో ఏముంది? టకి భరోసా, రైతు ఖాతాలో నగదు జమ. మన ఒక్కడినే ఇక 4.4 లక్షల మందికి 569 కోట్ల సహాయం. అదే వార్త. గద్దర్కు పద్మ అవార్డు పక్కా ఇయ్యం. ఆ పేపర్లో ఉంది, ఇదే పత్రికలో ఉంది. ఓళ్ళు బండి సంజయ్ అని అంటుండు. ఆలింగనం చేసుకున్నప్పుడు గద్దర్ భావజాలం గుర్తుకు రాలేదా? కరెక్టే కదా. మరి అప్పుడు గద్దర్ని ఎందుకు ఆలింగనం చేసుకున్నావు బండి సంజయ్ అన్న? మరి అప్పుడు గద్దరు నక్సల్ భావజాలం ఉన్నాడు కదా, బయటకు వచ్చి బతుకుండు కదా, బాడీలో ఆ బుల్లెట్లుండే చనిపోయిండు కదా, బయటకు వచ్చి బతికిండు. ప్రజల కోసం పనిచేసి తెలంగాణలో అయితే ఈయన లేని ఇది చేసింది కదా. మరి ఇప్పుడు ఈ అవార్డు ఇవ్వడానికి అంటే మందకృష్ణ అన్నకు అక్కడ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇవ్వలేదు అని చెప్పేసి అడిగినట్టున్నారు. దానికి మేము ఇవ్వము అని చెప్పేసి, ఎందుకు ఇవ్వాలి, ఆయన నక్సల్ భావజాలం ఉంది కదా అని చెప్పేసి అని అన్నట్టున్నాడు అన్న. సరే, అది
ఒక ముఖ్యమైన వార్త. సెకండ్ షోకు పిల్లల్ని అనుమతించొద్దు. తెలుగులో ఉన్నది, సెకండ్ షోకు పిల్లల్ని అనుమతించొద్దు. 16 ఏళ్లలోపు వారిని 11 తర్వాత రానివ్వద్దు. పుష్ప ఒక్కిసలాడ నేపథ్యంలో హైకోర్టు ఆదేశం. తల్లి మరణం, చిన్నారి ప్రాణం స్థితిగతులు ఇదంతా ఒడిసిన కథ. కానీ 16 ఏళ్ల పిల్లలను 11 గంటల తర్వాత, రాత్రి 11 తర్వాత సినిమాలకు తీసుకెళ్లొద్దు. ఉదయం కూడా అలౌడ్ చేయదు. ఎలాగో స్కూళ్ళలోకి వెళ్తారు కాబట్టి తల్లిదండ్రులారా, ఎందుకంటే ఇప్పుడు పెద్దగా మెసేజ్ అంటే సమాజానికి మెసేజ్, పిల్లలు నేర్చుకునే పద్ధతిలో సినిమాలు ఉండలేవు కాబట్టి మీరు పిల్లలను తీసుకొని సినిమాలకు వెళ్ళడానికి, అంటే అన్ని సినిమాలు కాదు, కొన్ని సినిమాలు అయితే ఉండలేవు, కొన్ని ఉండొచ్చు. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అంటారు కదా వాళ్ళు. గతంలో అయితే సినిమాలు చూస్తే సమాజానికి ఒక మెసేజ్ ఉండేది, ఇప్పుడు అట్లా లేదు. అందుకే పిల్లలు చెడిపోవడానికి ఆ మాధ్యం కూడా ఒక కారణం అవుతుంది. పరువు హత్య, సూర్యాపేట యువకుడి హత్య, అదే సేమ్ అదే వార్త. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటిది. ఇక పెద్ద వార్తలు, సూర్యాపేటలో యువకుడి పరువు హత్య. కులాంతర వివాహం, ఎగ్జాక్ట్లీ అదే. ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నందుకు యువతి కుటుంబ సభ్యులే ఇలా చేశారని మృతుడి తండ్రి ఆరోపిస్తున్నారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన వడకొండ్ల కృష్ణ అలియాస్ మాలబంటి 32 అతని వయస్సు. కుటుంబం కొన్నేళ్ల క్రితం సూర్యాపేటలోని భాషానాయక్ తండాకు వలస వచ్చింది. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో పిల్లలమర్రి గ్రామానికి చెందినటువంటి నవీన్ లాంటి. ఇక ఇవన్నీ చదివినా, ఎందుకంటే మనకు ఈ దేశంలో ఈ హత్యలు ఆగాలంటే ప్రభుత్వాలు స్ట్రిక్ట్గా ఉండి అది చేసే తప్ప, అంటే మొత్తానికి పాలకులు ఉన్నది ఇదంతే. ఇక ఏం మేలో జనం ముందుకు ఎల్టీటీ ప్రభాకరన్. తమిళనాడు మీడియాలో కథనాలు. ఇదేదో గమ్మత్తుగా ఉంది. చనిపోయిండు కదా అతను అని అప్పుడు ప్రకటించారు కదా. మరి చివరన చూద్దాం. మంత్రి కారు పాస్ ఫోర్జరీ అట. మంత్రి సీతక్క కారు పాస్ ఫోర్జరీ. ఇదిగో ఇట్లా కూడా చేస్తున్నారు నాయన. కరీంనగర్ చెందిన వ్యక్తి కారుపై గుర్తింపు పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు. అమ్మ దొంగన కొడుకులారా, మీరు మనుషులేనారా? అదేందో చూద్దాం ఒక వార్త. అదేంది మన ఎందాక చెప్పింది. మేలో జనం ముందుకు ఎల్టీటీ ప్రభాకర్ అనట. జనాలు మనకి ఇదంతా ఏం లేదు. కామారెడ్డి జిల్లా వార్తలు, నిజామాబాద్ జిల్లా వార్తలు చూస్తే కందుల కొనుగోలు. ఓకే, మనం పథకాలు ఏమన్నా చూద్దాం. సిల్వర్ జూబ్లీ వేడుకలు వైభవంగా నిర్వహిస్తాం. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ లో ఉన్నారు, అప్పుడు నిర్వహించారు. కాంగ్రెస్ లోకి వచ్చారు, ఇప్పుడు నిర్వహించారు. అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు అప్పుడు నిర్వహించారు. ఎవరైనా వాళ్ళకు మీరే వ్యవసాయ. మరి ఒక బీసీని అక్కడ టికెట్ ఇచ్చి గెలిపించి అతన్ని ప్రోత్సహించవచ్చు కదా, చెయ్యరు. ఒక ఎస్సీని ప్రోత్సహించవచ్చు, చెయ్యరు. ఎందుకంటే మీకే కావాలి కదా అధికారాలు. ఇక లింగంపేట తాడవైపు సందర్భంగా అందులో వెలుగు. అది ఇది సేమ్ వార్త. దరఖాస్తులను పెండింగ్ లో పెట్టకుండా ఇది జిల్లా కలెక్టర్, కామారెడ్డి జిల్లా కలెక్టర్ దరఖాస్తులను పెండింగ్ లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలి. ఏది ప్రజావాణిలో వచ్చినాయి అనుకో, లేకపోతే ఏంది ప్రజాపాలనలో వచ్చినటువంటి ప్రజాపాలన కేంద్రాల్లో 4 పథకాల దరఖాస్తులను స్వీకరించాలి. ఒకే కుటుంబంలో ఒకరికి మించి ఇల్లు మంజూరైన లబ్ధిదారుల ఇళ్లను పరిశీలించాలి. కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా, సారు చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తాడు. ఖచ్చితంగా ఏంటంటే లబ్ధిదారులు ఒక ఇంట్లో ఒకరికంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా తీసేయమనేది ఆర్డర్స్ సార్ పాస్ చెప్తుండు. అందుకే పంచాయతీ సెక్రటరీలారా, ఎంపీడీ వాళ్ళారా, ఇంకా రెవెన్యూ వాళ్ళు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, పంచాయతీ వీళ్ళే కదా ప్రధానంగా ఏఈఓలు. వీళ్ళు అంతా మీరు కనుక అనర్హులను లబ్ధిదారులలో ఉంచితే సస్పెన్షన్ కమ్ రిమూవల్ ఫ్రమ్ ద సర్వీస్ అని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించిండ్రు. మనం అంతకుముందే కోరినాము, ఆ ప్రకటన వచ్చింది. అదే మాదిరిగా కలెక్టర్ గారు కూడా, నేను ముందు నుంచి చెప్తున్నా,
సార్ ఎంత బాగుంటారో అంత స్ట్రిక్ట్గా ఉంటాడు, ఖచ్చితంగా యాక్షన్స్ అనేటివి ఉంటాయి. కాబట్టి మీకు ఈ క్లారిటీ వచ్చేసిందండి. ఇగో చూస్తారా, మీరు ఆల్రెడీ ఇప్పటికే ఈ వార్త ఏంటంటే, ఇగో ఆంధ్రజ్యోతిలో దరఖాస్తులను పెండింగ్ లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలి. ప్రజాపాలన కేంద్రాల్లో 4 పథకాల దరఖాస్తులను స్వీకరించాలి. ఒకే కుటుంబంలో ఒకరికి మించి ఇల్లు మంజూరైన లబ్ధిదారుల ఇళ్లను పరిశీలించాలి. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్. ఒక కుటుంబంలో ఒకరికి మించి ఇల్లు మంజూరైతే లబ్ధిదారుల ఇళ్లను పరిశీలించాలి. ఒక కుటుంబంలో, మళ్ళీ చెప్తున్నాం, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు అర్థం కావాలి. కలెక్టర్ గారు చెప్పినటువంటి వార్త ఏంటంటే, ఒక కుటుంబంలో ఒకరికి మించి, ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ ఇల్లు మంజూరైతే అందులోంచి తీసేసి ఫిల్టర్ చేయమని చెప్పేసి కరాఖండిగా చెప్తుండు సార్. పరిశీలించమని చెప్తుండు, తీసేయమని కాదు, పరిశీలించాలి అని అంటే దాని అర్థం మీరే అర్థం చేసుకోవాలి. ఇక కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఇది మనం చెప్పింది వార్త నిజమైంది. B6 మన వెలుగు వార్త కరెక్ట్గా సార్ ప్రకటన రానే వచ్చింది. కొంచెం చూసి వదిలేద్దాం. ప్రజావరణలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లో పెట్టకుండా సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు శాఖల్లో పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను దరఖాస్తులను సత్వర చర్యలు తీసుకోవాలని తెలిపారు. సోమవారం 71 దరఖాస్తులు రావడం పట్ల వచ్చినట్లు వెల్లడించారు. ఆయా శాఖల అధికారులు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇది దాని సారాంశం. ఇంకా ప్రజాపాలన కేంద్రాలు ఎందుకోసం సారు స్వీకరించుకుంటుందంటే, ప్రభుత్వమే ప్రకటించింది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి. మరి అట్లాంటప్పుడు తీసుకోవాల్సిందే కదా. ఒక గ్రామంలో ఒకతను, ఎవరు ఆయన పేరు మనకు అంత తెలియదు, జిల్లా అది కామారెడ్డి జిల్లాలోని ఒక గ్రామంలో తీసుకోము అని చెప్పేసి 5 గంటలు అయిపోయింది మూసేసినాము అని చెప్పేసి అంటే, మళ్ళీ వారు పంచాయతీ సెక్రటరీ ఫోన్ చేస్తే అతను ఫీల్డ్ అసిస్టెంట్ తీసుకొని మళ్ళీ ఇది చేయడం జరిగింది. దానిపైన పూర్తిగా మనం తీసుకొని మరి అది కలెక్టర్ గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్ళడం ఖచ్చితంగా. త్వరలోనే రైతు ఖాతాల్లోకి భరోసా DCCB చైర్మన్ కుంటారు. అక్కడనేమో వెలుగులో రైతు డబ్బులు వచ్చేసినాయి పడ్డాయని చెప్పేసి రాశారు. మరి ఇక్కడనే మీది ఇట్లా. ఇది ఈరోజు ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ ది ఒక వార్త ఉంది. ఎంఆర్పిఎస్ మన మందకృష్ణ అన్నకు పద్మశ్రీ అవార్డు వచ్చింది కదా, పద్మశ్రీ అవార్డు వచ్చింది కదా. అందుకోసం మన ఛానల్ తరఫున ధన్యవాదాలు చెప్పినాం, కాంగ్రాట్స్ చెప్పినాం. అట్లాగే ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు ఫిబ్రవరి 7 తారీఖున అనుకుంటా వాళ్ళ ప్రోగ్రాం ఏంది, 1,00,000 డప్పులు. ఎక్కడ ఇది? కామారెడ్డి జిల్లా సదాశివ మండలంలో 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమానికి తరలి రావాలి. హైదరాబాద్లో ఫిబ్రవరి 7న నిర్వహించే 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమానికి భారీగా తరలి రావాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల కన్వీనర్ రాజిరెడ్డి, గమనించండి, రాజిరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ తలపెట్టిన కార్యక్రమానికి గ్రామస్థాయి నుంచి వికలాంగుల హక్కుల పోరాట సమితి మాదిగలను ఐక్యం చేస్తూ, అలాగే మన వికలాంగులను కూడా ఐక్యం చేస్తూ లక్షలాది ప్రతి ఒక్కరూ డప్పు తీసుకుని హైదరాబాద్ రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎందు గురించి అనంటే, కేవలం మందకృష్ణ గారు
కేవలం ఏబిసిడి వర్గీకరణ కోసం మాత్రమే ఉద్యమం చేయలేదు. వికలాంగులకు పెన్షన్ల కోసము, ఆరోగ్యశ్రీ రావడానికి కూడా కారణం మందకృష్ణ గారే. ఎందుకోసం అంటే చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ కోసం ఒక చిన్న సంఘటనతో మొదలైతే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తరుణంలో ట్యాంక్ బండి మీద నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ఏదన్నా చేసుకోపో నా గురించి అదే సంథింగ్ నేను ఇంటర్వ్యూలో చూసిన అది ఆ విధంగా మొదలైనటువంటి కృష్ణన్న కేవలం మాదిగలకు మాత్రమే ఇది కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లనో ప్రజలందరి ప్రపంచ మీద వరల్డ్ ఇంటలెక్చువల్ ఎట్లనో మందకృష్ణ మాదిగను కూడా కృష్ణను కూడా ఎట్లా అంటే అందరి వాడైపోయాడు. పిల్లల కోసం, వికలాంగులకు పెన్షన్ ఇవన్నీ సౌకర్యాలు తీసుకురావడానికి కారణం కాబట్టి ఆ రాజిరెడ్డి అనే వ్యక్తి ఈ రోజు ఏమంటుండే మనం వికలాంగుల పెన్షన్ రావడానికి కారణం కాబట్టి మనం కూడా ఏకమై వెళ్దామని చెప్పేసి అంటే హట్స్ ఆఫ్ కృష్ణన్న గారు. మీకు నిజంగా సమాజంలో మీకు పద్మశ్రీ అవార్డు రావడం అని అంటే అసమాజం కాదు, ఒక కింది స్థాయి. ఒకప్పుడు మాదిగా అని చెప్పుకోవడానికి లేదు, కానీ ఇప్పుడు పేరు పక్కన ఏ విధంగా ఇతర పెట్టుకుంటుంటో అదే మాదిరిగా సమాజంలో అసలు వ్యక్తులు సమానం. ఈ కులాలు ఎవరు మాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఇంకా ఎప్పుడు ఈ కులాలు అనేది కులం అనేది మనిషికి ఇది కులం అనేది ఈ కులం ఇదే కులం అనేది కాదు. మనిషికి భూమి ఉంటే రైట్ సరిపోతుంది. 2 ఎకరాల భూమిని అందుకే డిమాండ్ చేస్తున్నా. ఒక్క మనిషి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. 3 ఎకరాలు కాదు వద్దులే 2 ఎకరాలు ఇవ్వండి కాంగ్రెస్ ప్రభుత్వం. 2 ఎకరాలు కనుక మీరు ఇవ్వగలిగితే వచ్చే 5 ఏళ్ళు మీరే మళ్ళీ వెళ్ళచ్చు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి B6 మన వెలుగు మన వార్తలు. నేను మీ రాజేష్.